fertilization changes. రెండోది fertilization changes. మూడోది పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. మూడింటిని కలిపి సెక్షువల్ మూడు భాగాలు. ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్. ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్లో ఏం ఏర్పడుతుంది? గ్యామిట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. గ్యామిట్ సంయోగ బీజాలు ఎందులో ఏర్పడతాయి? సో ఫ్లవర్లో ఏముంటుంది? ఆండ్రీషియం, గైనీషియం ఉంటుంది. ఆండ్రీషియంలో ఏముంటాయి? స్టేమెన్స్ ఉంటాయి, కేసరాలు ఉంటాయి. గైనీషియంలో ఏముంటాయి? అండకోశం ఉంటుంది. అండాశయము, అండము, అండకోశము, కీలము, కీలాగ్రం. అండకోశంలో ఏముంటుంది? దీన్ని పిస్టిల్ అంటారు. ఓన్లీ స్టేమెన్స్. ఇందులో అనేక రకాలైన పదాలు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సో ఫ్లవర్లో ఇఫ్ ద ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఆండ్రీషియం, గైనీషియం, ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ యాజ్ బైసెక్షువల్ ఫ్లవర్. ద్విలింగక పుష్పం అంటారు. బైసెక్షువల్ ఫ్లవర్, మేల్ అండ్ ఫిమేల్ పార్ట్స్ both are present. Bisexual flowers are present. If the flower possess only either androecium or gynoecium, it is called as unisexual. Androecium only present అయితే దాన్ని మేల్ ఫ్లవర్ అంటారు. మేల్ ఫ్లవర్ ఆర్ స్టామినేట్ ఫ్లవర్. స్టామినేట్ ఫ్లవర్ ఓన్లీ ఫిమేల్, దట్ మీన్స్ ఇట్ పొసెస్ ఓన్లీ పిస్టిల్. గైనీషియం ఒక్కటే ఉంటే దాన్ని ఏమన్నా ఫిమేల్ ఫ్లవర్, పిస్టిలేట్ ఫ్లవర్. స్టామినేట్ ఫ్లవర్, పిస్టిలేట్ ఫ్లవర్. స్టామినేట్ ఫ్లవర్ అంటే పురుష పుష్పం, పిస్టిలేట్ ఫ్లవర్ అంటే స్త్రీ పుష్పం. ఓన్లీ కేసరాలు కలిగి ఉంటే స్టామినేట్ ఫ్లవర్ పురుష పుష్పం అంటాం. ఓన్లీ అండకోశం మాత్రమే కలిగి ఉంటే పిస్టిలేట్ ఫ్లవర్ స్త్రీ పుష్పం అని అంటాం. If male flowers and female flowers, male flowers, female flowers present on same plant, it is called as monoecious condition. Example, మామిడి, mango, monoecious condition. ఇంకా కుకుర్బిటా, కోకాస్. మేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్ అంటే ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్. మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ప్రెజెంట్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్. ఇఫ్ దే ప్రెజెంట్ ఆన్ సేమ్ ప్లాంట్ కాల్డ్ యాజ్ మొనేషియస్. మొనేషియస్ అంటే ద్విలింగాశ్రయి. ద్విలింగాశ్రయి అంటే మేల్ ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్. Male flowers, female flowers, if they present on different plants, that means male plant is different, female plant is different. Such condition is called as dioecious. Dioecious అంటే ఏకలింగాశ్రయి అంటారు. ఎగ్జాంపుల్ పపయ ప్లాంట్లో అండ్ డేట్ పామ్ ఖర్జూరం మొక్కలో ఏముంటుంది? మేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్, ఫిమేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్. అంటే మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్ సెపరేట్లీ. మేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్, ఫిమేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్. సచ్ కండిషన్ ఈజ్ కాల్డ్ as dioecious. ఏకలింగాశ్రయి అంటే either staminate flowers or pistillate flowers present on the plant. ఎగ్జాంపుల్ బొప్పాయి చెట్టు, డేట్ పామ్ ఖర్జూర చెట్టు. కుకుర్బిటా, కోకాస్, కొబ్బరిలో ఏముంటాయి? మేల్ ఫ్లవర్స్, ఫిమేల్ ఫ్లవర్స్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్. ఇవి ఫ్లవర్స్ ఫార్మేషన్లో ఫస్ట్ ఆండ్రీషియంలో స్టేమెన్స్లో ఏముంటాయి? ఫిలమెంట్ అండ్ యాంథర్. యాంథర్స్ ఇన్సైడ్, యాంథర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోస్పొరాంజియా. సో స్టేమెన్స్లో ఏమి ఏర్పడతాయి? మైక్రోస్పొరాంజియాలో ఏమి ఏర్పడతాయి? మైక్రోస్పొరాంజియాలో మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. మైక్రోస్పొరాంజియాలో ఏమి ఏర్పడతాయి? MMC, మైక్రోస్పోర్ మదర్ సెల్స్. ఈచ్ మైక్రోస్పోర్ మదర్ సెల్ will divide meiotically. Meiosis takes place. Here ఏం ఏర్పడుతుంది?
meiosis takes place, reduction division. After undergoing reduction division, it is also called pollen mother cell. It gives rise to spore tetrad. Spore tetrad. 4 microspores are formed, which are haploid. This is diploid, 2n. 4 haploid microspores are formed. 4 haploid micro. 4 ఏకస్థితిక 4 సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఎందులో? ఆండ్రీషియంలో, అంటే కేసరావళిలో, కేసరాలలో, యాంథర్లో, పరాగ కోశాలలో, సూక్ష్మ సిద్ధ బీజాశయాలలో, సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలలో రిడక్షన్ డివిజన్, క్షయకరణ విభజన జరిగి 4 ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. సూక్ష్మ సిద్ధ బీజాలు ఒక్కొక్కటి సూక్ష్మ సిద్ధ బీజాలు మైక్రోస్పోర్ డివైడ్స్ అన్ఈక్వల్లీ. వన్ ఈజ్ వెజిటేటివ్ సెల్, ద అదర్ వన్ ఈజ్ జనరేటివ్ సెల్. సో అన్ఈక్వల్ డివిజన్ వల్ల ఏం ఏర్పడుతుంది? ఒక మైక్రోస్పోర్ ఏర్పడుతుంది. సో ఈ 2 సెల్డ్ స్టేజ్ మైక్రోస్పోర్ ఈజ్ కాల్డ్ యాజ్ పాలన్ గ్రెయిన్. ఏమంటారు? పాలన్ గ్రెయిన్. 2 celled stage of microspore is called as pollen. At this stage the pollen grains, pollen sacs dehisce to release the pollen grains. Pollen grains పరాగ రేణువులు 2 కణాల దశలో ఉన్న సూక్ష్మ సిద్ధ బీజాన్ని ఏమన్నా? పరాగ రేణువులు అన్న. ఆ పరాగ రేణువులు పరాగ కోశాలు పగిలి కొన్ని అడ్డంగా పగులుతాయి, కొన్ని నిలువుగా పగులుతాయి. అడ్డంగా పగిలితే అడ్డు స్ఫోటనం. ఎగ్జాంపుల్ మందార, హైబిస్కస్లో ఆ పరాగ కోశాలు ఇలా ఉంటాయి, బీన్ షేప్డ్ ఆర్ కిడ్నీ షేప్డ్. ఇది అడ్డంగా పగులుతుంది. అదే కనుక నిలువుగా ఉంటుంది, ఇందులో దతూరాలో నిలువు స్ఫోటనం. నిలువుగా పగిలి పరాగ కోశాలు పరాగ రేణువులు విడుదల చేస్తాయి. విడుదలైన పరాగ రేణువులు ఎక్కడికి వెళ్తాయి? దే రీచ్ ఆన్ ద స్టిగ్మా ఆఫ్ ద గైనీషియం. నెక్స్ట్ గైనీషియంలో పిస్టిల్, అండాశయము ఏముంటుంది? అది కూడా ఎంఎంసి. మెగాస్పోర్ మదర్ సెల్. ఇక్కడ మెగాస్పోర్, ఇక్కడ మైక్రోస్పోర్. మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ రిడక్షన్ డివిజన్. మెగాస్పోర్ మదర్ సెల్స్ అండర్గో రిడక్షన్ డివిజన్ టు ఫార్మ్ 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్. 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ అంటే 4 హ్యాప్లాయిడ్ అంటే ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. స్థూల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. అయితే 3 డీజెనరేట్ అయిపోతాయి. వాటిలో 3 నశించిపోతాయి. 1 మాత్రమే స్థూల సిద్ధ బీజాశయం మాత్రమే డెవలప్ అయ్యి డివిజన్స్ చెంది ఏం ఏర్పరుస్తుంది? పిండకోశాన్ని, ఎంబ్రియోసాక్ని ఏర్పరుస్తుంది. ఎంబ్రియోసాక్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియోసాక్? ఎంబ్రియోసాక్లో ఏమేమి కణాలు ఉంటాయి మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం, 7th లెసన్లో. అందులో ఎంబ్రియోసాక్ ఏర్పడుతుంది. ఇందులో ఏముంటుంది? ఎంబ్రియోసాక్లో ఎగ్ సెల్ ఏర్పడుతుంది, విచ్ ఈస్ హ్యాప్లాయిడ్. సో pollen grains should fall on the stigma of the gynoecium, which is called as a pollination. Pollen grains travel and reach on the stigma of the transfer of pollen grains onto the stigma of the gynoecium is called as pollination. Pollination is of 2 types: self pollination, cross pollination. Self pollination is also called as autogamy. Cross pollination is of different types. Cross pollination పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం అని కూడా అంటారు. ఆటోగమీ ఈజ్ ఆత్మ. pollen grains of the same flower which fall on the stigma of the same flower called as autogamy. ఆ పుష్పంలోని పరాగరేణులు అదే పుష్పంపై ఉన్న కీలాగ్రంపై పడితే దాన్ని ఏమన్నారు? ఆటోగమీ లేదా ఆత్మపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం అని. ఉదాహరణ బఠానీ మొక్క పైజమ్ సటైవం పీ ప్లాంట్లో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. అదే క్రాస్ పాలినేషన్ ఈజ్ ఆఫ్ 2 types. If the pollen grains fall on the same another flower of the same plant is called geitonogamy. Xenogamy, geitonogamy. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెసన్లో. ద
pollen grains fall on the other flower of the other plant. ఏకవృక్ష పరాగ సంపర్కం, భిన్న వృక్ష పరాగ సంపర్కం అంటాం. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి సెవెంత్ లెసన్లో వస్తాయి. సో పాలెన్ గ్రెయిన్స్ జెర్మినేట్ అయినాయి, ఎగ్ సెల్ ప్రొడ్యూస్ అయింది. ఈ పాలెన్ గ్రెయిన్స్ వెళ్ళి కీలాగ్రంపై పడి కీలాగ్రం మీద జెర్మినేట్ అయి అంకురించి పరాగనాళం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. లోపలికి అండకోశం లోపలికి ప్రవేశించి అండాన్ని చేరతాయి. పరాగనాళం చేరే పద్ధతులు ఉంటాయి. సో ఇదంతా కూడా ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్లో జరుగుతుంది. కొన్నిట్లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కూడా జరుగుతుంది. కొన్ని మ్యాక్సిమం 99% ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ ఎందులో జరుగుతుందంటే కొన్ని బ్రౌన్ ఆల్గేలో జరుగుతుంది. గోధుమ వర్ణ శైవలాలలో కొన్ని గోధుమ వర్ణ శైవలాల్లో నీటిలోనికి విడుదల చేస్తాయి. ఫీమేల్ గ్యామెట్స్ మేల్ గ్యామెట్స్ ఫ్యూజన్ నీటిలో బయట జరుగుతుంది. దాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. మ్యాక్సిమం మిగతా అన్నిటిలో కూడా చాలా వాటిలో ఏం జరుగుతుంది, అంతర ఫలదీకరణ జరుగుతుంది. సో అంతర ఫలదీకరణ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో అది ఫర్టిలైజేషన్లో. సో పరాగనాళంలో ఉన్న పాలెన్ గ్రెయిన్, ఈచ్ పాలెన్ గ్రెయిన్ విల్ డివైడ్ అగైన్ టు ఫార్మ్ 3 cells. 3 cellsలో ఒకటి జనరేటివ్ సెల్ విల్ డివైడ్ అగైన్ టు ఫార్మ్ 2 male gametes. 2 male gametes. ఎక్కడ జరుగుతుంది ఇది? when the pollen grain fall on the stigma of the gynoecium, it germinates. పరాగరేణువు మొలకెత్తి అందులోంచి పరాగనాళం డెవలప్ అయ్యి కీలం గుండా లోపలికి చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది, నాళంలో ఉన్నప్పుడు ఆ పాలెన్ గ్రెయిన్స్ పరాగరేణువులు ఇంకొక డివిజన్ చెంది జనరేటివ్ సెల్, ఉత్పాదక కణం వెజిటేటివ్ సెల్, శాఖీయ కణం, ఉత్పాదక కణం మరొక విభజన చెంది 2 పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ 2 పురుష సంయోగ బీజాలు పరాగనాళం గుండా అండాన్ని చేరతాయి, అండాశయాన్ని చేరతాయి. ఆ 2 మేల్ గ్యామెట్స్లో ఒక మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ సెల్. 1 male gamete fuses with the egg cell. The fusion of male gamete with the egg cell is called syngamy. Syngamy or fertilization. Syngamy or fertilization. సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణ అంటారు. ద పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణంతో సంయోగం చెందితే దాని సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణ అంటారు. రెండవ పురుష సంయోగ బీజం ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్గా ఫామ్ అవుతుంది. దేంతో చర్య జరిపి దేంతో సంయోగం చెంది త్రిసంయోగం లేదా డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. కేంద్ర కణం అని ఉంటుంది. ఇందులో ఎంబ్రియో శాక్లో కేంద్ర కణము డిప్లాయిడ్. రెండవ పురుష బీజ కణం ఆ కేంద్ర కణంతో సంయోగం చెంది ఏం ఏర్పరుస్తుంది, పిఈఎన్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ 3N ఏర్పడుతుంది. సింగమీ ద్వారా ఏం ఏర్పడుతుంది, జైగోట్ ఏర్పడుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఎంబ్రియో శాక్ ఎండోస్పర్మ్ని ఏర్పరుస్తుంది. ప్రైమరీ ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం దీన్ని ఏర్పరుస్తుంది, అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది. ఇది పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. ఫర్టిలైజేషన్లో ఏమన్నాం, సింగమీ ఆర్ ఫర్టిలైజేషన్. పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్లో ఫర్టిలైజేషన్ తర్వాత ఏం జరుగుతుంది, పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ అంటే ఫలదీకరణ అనంతర సంఘటనలు. ఫలదీకరణ అనంతరం ఏం జరుగుతుంది, సింగమీ ఆర్ ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఏర్పడింది. డబుల్ ఫర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్ జరిగి ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఏర్పడింది. ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడింది. దాని నుంచి మనకి ఏం ఏర్పడుతుంది, ఎండోస్పర్మ్ ఏర్పడుతుంది. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ విల్ ఫార్మ్ ఇంటూ ఎంబ్రియో. జైగోట్ దేనిగా మారుతుంది, ఎంబ్రియోగా మారుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విల్ ఫార్మ్ ఇంటూ ఎండోస్పర్మ్. తెలుగులో ఏంటి, జైగోట్ అంటే సంయుక్త బీజం దేనిగా ఏర్పడుతుంది, పిండంగా మారుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంకురచ్ఛదంగా ఏర్పడుతుంది. ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్.
ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. ఓవరీ అండాశయము ఫలంగా మారుతుంది, అందులోని అండాలు విత్తనాలుగా మారతాయి. అండాలు విత్తనాలుగా మారతాయి. మనం ఓవ్యూల్స్, టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ నేర్చుకున్నాం, అందులో ప్లాసెంటేషన్ నేర్చుకున్నాం. అండాలు అండాశయంలో అమరి ఉండే విధానం నేర్చుకున్నాం. సో అవి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి ఓవరీస్లో. అది ఉపాంత అండన్యాసం నేర్చుకున్నాం, చిక్కుడు అవన్నీ కూడా. ఇలా దీన్నేమో ఇవేమో సీడ్స్, ఇదేమో పెరికార్ప్. పెరికార్ప్ అంటే ఫలకవచం. ఫలకవచం అది ఫ్లెషీ ఫ్రూట్స్లో ఎలా ఉంటుంది, కండ కలిగి ఉంటుంది పెరికార్ప్. డ్రై ఫ్రూట్స్లో పెరికార్ప్ ఈజ్ డ్రై. మనం ఫ్రూట్స్లో నేర్చుకున్నాం. ఇదేమో సీడ్స్. ఇది నెక్స్ట్ టొమాటోలు ఎలా ఉంటాయి సీడ్స్, ఇక్కడ ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి టొమాటోలు సీడ్స్. బెర్రీ మృదు ఫలంలో, ఇదేమో ఉపాంత అండన్యాసం. అండ్ కుకుర్బిటాలో ఎలా ఉంటుంది, కుడ్య అండన్యాసంలో ఉంటుంది. కుకుర్బిటాలు. ఇంకా పీఠ అండన్యాసం. పీఠ అండన్యాసం కింద ఆస్టరేసీ మొక్కల్లో కనిపిస్తుంది మనకి. ఫ్యాబేసీలోనేమో ఉపాంత అండన్యాసం కనిపిస్తుంది. ఇది అక్షీయ అండన్యాసం సెంటర్లో. విత్తనాలు మధ్యలో ఉంటాయి, పెరికార్ప్. సో ఇవన్నీ ఓవరీ అండాశయము ఫలంగా మారినప్పుడు ఆ ఫల కవచంగా పెరికార్ప్ అనేది ఏర్పడుతుంది. అందులోని ఓవ్యూల్స్ అన్నీ కూడా మనకి సీడ్స్ లాగా ఫర్టిలైజేషన్ తర్వాత మార్పు చెందుతుంది. నెక్స్ట్ మనకి మిగతావన్నీ కూడా రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, ఇంకా కీలము, కీలాగ్రము ఇవన్నీ కూడా ఏమవుతాయి, రాలిపోతాయి. కేలిక్స్, కొరల్లా, స్టేమెన్స్, స్టైల్ ఎట్సెట్రా, ఆల్ దీస్ డీజెనరేట్. అవన్నీ కూడా రాలిపోతాయి. కానీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, కేలిక్స్. పర్సిస్టెంట్ కేలిక్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సొలానం. సొలనేసీలో వంకాయలో మనం చూసేది, ఆ వంకాయలో బ్రింజాల్లో ఉండే స్టాక్ అదేంటిది, కేలిక్స్, పర్సిస్టెంట్ కేలిక్స్. దీర్ఘకాలిక రక్షక పత్రాలు సొలానంలో ఉంటాయి. వంగలో దీర్ఘకాలిక రక్షక పత్రాలు ఉంటాయి. మిగతా అన్నిట్లో కూడా అవి సాధారణంగా డీజనరేట్ అయిపోతాయి, నశించిపోతాయి, క్షీణించిపోతాయి. ఇంకా ఎంబ్రియో శాక్లో మనకి ఏమున్నాయంటే ఎసెసరీ సెల్స్ ఉన్నాయి, సహాయక కణాలు ఉన్నాయి, కింద యాంటీపోడల్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీజనరేట్ అయిపోతాయి. యాంటీపోడల్ సెల్స్ ఇవన్నీ కూడా డీజనరేట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. Post fertilization changes. After fertilization, what are the changes occur in the plant body? So seeds are formed after fertilization from the ovules. Ovary, inside the ovary forms into fruit, and the ovules inside present forms in the seeds. So these are the structures present after fertilization. So all this comes under the reproduction.